హాయ్ అండి, నేను రజియా హెల్దీ కిచెన్ నుంచి ఈరోజు మనము కర్బూజాతో లోపల సీడ్స్ని వేస్ట్ చేయకుండా ఆ సీడ్స్తో ఒక వండర్ఫుల్ జ్యూస్ చేసుకోబోతున్నామండి. చాలా బాగుంటుంది. ఇలా మనము కర్బూజాని డ్రై ఫ్రూట్స్ కింద కానీ చేసుకోవడానికి నార్మల్గా మనము దీని పల్ప్తో జ్యూస్ అది చేసుకుంటూ ఉంటాము. అలా లోపల ఉన్న సీడ్స్ అన్నీ పడేస్తూ ఉంటామండి. అలా కాకుండా ఆ సీడ్స్లో చాలా ప్రోటీన్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయండి. దీన్ని ఇలా మొత్తం అన్నింటిలోంచి మనం కలెక్ట్ చేసుకొని అదే ఒకటి రెండు మనం కోసుకునేలా ఉంటే వాటిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కొన్ని ఎక్కువ అయిన తర్వాత కూడా మనం ఇలా కలెక్ట్ చేసుకొని జ్యూస్ కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఎండలో పెట్టినా కూడా అవి ఎండిన తర్వాత కూడా మనకు కావాల్సినప్పుడు అలా జ్యూస్ చేసుకోవచ్చు. పిక్కలన్నింటినీ ముందుగా ఒకసారి ఇలాంటి మిక్సీ జార్లో వేసుకొని కొంచెం జ్యూస్ అయ్యే జార్లో వేసుకొని దీన్ని మొత్తం వడగట్టేసుకుందామండి. ఇలా వడగట్టుకున్న తర్వాత ఇందులోంచి మనకి పిక్కలు మాత్రం కలెక్ట్ అవుతాయి. ఈ పిక్కల్ని మనము మీడియం జార్లో అంటే మనం చట్నీస్ అవి చేసుకునే లాంటి జార్లో వేసుకొని ఈ పిక్కల్ని మాత్రమే లైట్గా ఇప్పుడు మనం తీసిన జ్యూస్ నుంచి కొంచెం మాత్రమే వేద్దామండి. లైట్గా వేసుకొని దీన్ని విధంగా బాగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకుందాము. ఇందులో ఉండే పప్పు అంతా కూడా ప్రోటీన్ అంతా కూడా మనకి చక్కగా కలెక్ట్ అయిపోతుందండి. ఇలా కొంచెం కొంచెంగా మనం కలెక్ట్ చేసిన జ్యూస్ని అప్పుడు వేసుకుంటూ కొంచెం కొంచెంగా మనం ఈ విధంగా వడగట్టేసుకొని ఇదంతా కూడా ఇలా మనం దీంట్లోంచి పల్పు వచ్చేస్తుందండి. ఇంక ఇందులో ప్రోటీన్స్ అంతా కూడా మనకి జ్యూస్లో దిగిపోతుంది. ఇంతేనండి, ఇదంతా వేస్ట్ మనం ఇంకా పాడేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు మనము ఈ జ్యూస్ని గ్లాస్లో వేసుకొని దీంట్లో సింపుల్గా హనీ వేసుకొని తీసుకుంటే చాలా టేస్టీగా ఫుల్ ప్రోటీన్ వాల్యూస్ ఉన్న జ్యూస్ మనము ఈజీగా సింపుల్గా చేసుకోగలుగుతామండి. ఇదంతా మనం పాడేస్తూ ఉంటాము. ఈ పిక్కల్ని ఇలా కాకుండా ఇలా చేసుకుంటే మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది.